నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్ 2024లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మరి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు అయితే కనిపించట్లేదు. అలాగే కొంతమంది వైసీపీ నుంచి జంప్ అవుతారు అన్న వార్తలు కూడా ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. ప్రముఖంగా దానిలో వినిపిస్తున్న పేరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో కూడా మరి ఒంగోలు ఎంపీ సీటు కోసం ఆశించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే సీటు కోసం అయితే ట్రై చేశారు. అయితే ఎంపీగా చెవిరెడ్డి పోటీ చేయడం, ఎమ్మెల్యేగా బాలినేని పోటీ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. అయితే గతంలో ఇంకొక మాట, మాగుంటను కూడా మరి ఎంపీ కోసం బాలినేని రిక్వెస్ట్ చేసినట్టుగా వార్తలు అయితే విన్నాము. మరి అప్పుడు కోరినట్టు ఆయనకు కూడా మాగుంటకు కూడా పదవి అయితే మరి సీట్ ఇచ్చిన సందర్భం అయితే లేదు. మరి ఇప్పుడైతే బాలినేని పార్టీ మారుతారు అని అంటున్నారు. మరి పార్టీ నిజంగానే ఆయన మారుతున్నారా? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో వైసీపీ ఓడిపోయాక చాలామంది కూడా ఆ పార్టీలో ఉండరు. ఈసారి పార్టీ ఉన్న 11 మంది కూడా చాలామంది జంప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనం రోజు ఒకళ్ళ పేరైతే వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళారు, కనపడట్లేదు అనుకున్న టైంలో ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చి అక్కడ జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తున్న నేపథ్యంలో అసలు చెవిరెడ్డికి ఎందుకు అక్కడ అధ్యక్ష పదవి ఇస్తున్నారు, జిల్లాలన్నీ ఏం లేవా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది మీడియా సమావేశం పెట్టి. సో ఆయన పార్టీ మారుతారు అని కూడా అంటున్నారు. నిజంగానే పార్టీ మారే అవకాశం ఉందా? మరి చెవిరెడ్డిని ఎందుకు అక్కడ అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు ఏం చెప్తారు మీరు? ప్రకాశం జిల్లా పంచాయతీ ఇంకా ఏం తేలినట్లేదు, మళ్ళీ కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ వల్లే ప్రకాశం జిల్లాలో ఊడ్చుకుపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీని భూస్థాపితం చేశారు. అయినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా బండలేస్తానే ఉన్నాడనమాట. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి గతంలో మనం చూసాం. జగన్ చిన్నాన్నకి ఇతనికి పడకపోవటం, ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు. నెక్స్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఇప్పుడెవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు అతను ఎవరు? చిత్తూరు జిల్లా తిరుపతి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయించడం ఒక బుద్ధి తక్కువ పని. సరే చేయించాడు, ఓడిపోయారు, ఇద్దరు ఓడిపోయారు, అతను ఓడిపోయాడు, ఇతను ఓడిపోయాడు. ఇప్పుడేంటి? ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మళ్ళీ చెవిరెడ్డిని చేస్తున్నాడని జగన్. అది ఇవ్వటానికి సుతరాము ఇతను ఒప్పుకోవటంలా. ఎవరు? బాలినేని మాత్రం బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరిని? జగన్ని. ఇప్పుడు కాదు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పని అన్నమాట. అదేదో ఒంగోలులో ఒక 200 కోట్లు ఆ భూములు స్కామ్ ఏదో ఉంది. వాళ్ళకి భూముల పరిహారం ఇవ్వాల్సిందే, ఇస్తేనే పోటీ చేస్తారు, లేతే లేదు అంటే చచ్చినట్టు. ఎలక్షన్కి నీకు డబ్బులు లేకపోయినా నీకు 10 రోజులు 20 రోజుల ముందు మొత్తం క్లియర్ చేశాడు, ఆ డబ్బులు ఇప్పించాడు. సరే మొత్తానికి పోటీ చేశాడు, మనం చూసాం. ఎప్పుడూ లేనంత ఎక్కువ మెజార్టీతో ఓడిపోయాడు బాలినేని. ఎంత? 34,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. అంతకుముందు ఇదే బాలినేని గత ఎలక్షన్లో 22,000తో గెలిచాడు. అలాంటిది 34,000తో ఓడిపోయాడు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మనం అతని హిస్టరీ చూస్తే పొలిటికల్ ఏంటి, ఒక 25 ఏళ్ళ చరిత్ర. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా ఉన్నాడు కొన్నాళ్ళు. జగన్ కోసం అతను రాజీనామా చేసి ఈ పార్టీలో చేరాడు. ఏది? కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. ఇప్పుడు జగన్ క్యాబినెట్లో కూడా కొన్నాళ్ళు పనిచేసిన దీంట్లో ఏం జరిగింది? ఇక్కడ మనకి ఒక 5 సార్లు ఎమ్మెల్యే. ఎవరు? బాలినేని. 2 సార్లు ఏమో ఓడిపోయాడు ఈ 25 ఏళ్ళ అతని రాజకీయంలో. ఇప్పుడు మరి బాలినేని భవిష్యత్తు ఏంటి? అతని భవిష్యత్తు కాదు, అతని కొడుకు ఎక్కువ వచ్చాడు. ఎవరు? మొన్న టికెట్ బాలినేని ప్రణీత్తో ఏదో ఉంది. అతను జగన్కి పెట్ అనమాట. ఇవాళ తన కొడుకు భవిష్యత్తు కోసమైనా సరే మరి బాలినేని జంప్ అంటున్నారు. ఏంటి? జనసేనలోకి వెళ్ళిపోవాలని. గతంలో కూడా అతను జనసేనలోకి వెళ్తున్నాడన్న ప్రచారం జరిగింది. బాలినేని వియ్యం కూడా అక్కడెక్కడో విశాఖపట్నంలో అతను ఒక ల్యాండ్ స్కామర్ ఏదో ఉన్నట్టుంది. అతను మరి జనసేనతో కొంత టచెస్ ఉన్నట్టున్నాయి. అక్కడ జనసేన వాళ్ళు ఇతని మీద ధ్వజం ఎత్తారు. ఇతని భూ కబ్జాలన్నీ వాళ్ళు బయట పెట్టిన దీంట్లో జనసేన బాలినేని చేర్చుకుంటుందా? పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి ల్యాండ్ స్కామర్ని చేర్చుకోవడానికి అతను ఇష్టపడతాడా? ఎందుకంటే గ్యాంబ్లర్.
ఇతని మీద మామూలుగా లేదు. పేకాట డాన్ అన్నమాట. ఇది పెంచి పోషించాడు అక్కడ పేకాట క్లబ్బులు అది ఇది. ఇప్పుడు అందరూ అతను కనెక్ట్ అయిన వ్యక్తి, జనంలో ఉన్నాడే, వాసన్న అంటారు అంతా కూడా. కానీ ఏం జరిగింది గత 5 ఏళ్లలో? వైశ్యులపై దాడులు. సుబ్బారావు గుప్తా నీకు తెలుసు, అతన్ని దారుణంగా హింసించారు. బాలినేని మనుషులు సుబ్బారావు గుప్తాని అసలు ఎలా కొట్టారో వీడియో కూడా మనం వైరల్ అయిన దీంట్లో. ఇవాళ ఏమైంది? అది కేవలం ఒంగోలుకే పరిమితం కాల, మొత్తం రాష్ట్రం అంతా వైశ్యులు, ఆ సామాజిక వర్గం అంతా వైసీపీకి దూరమైంది. ఇప్పుడు సుబ్బారావు గుప్తాయే ప్రధాన కారణం బాలినేని ఓటమికి. అతన్ని అంత హెరాస్ చేసిన దీంట్లో ఇప్పుడు మరి బాలినేని తీసుకుంటే ఆ సామాజిక వర్గం జనసేనకు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. పైపెచ్చు ఇవాళ జనసేన తెలుగుదేశంతో కూటమిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ కోపం వస్తుందనే ఇది ఉంటుందన్నమాట. మరి ఇంకా మరి బాలినేని ఏ పార్టీలో చేరతాడు? జగన్ పార్టీలో ఇమ్మడలేడు, వేరే పార్టీలో చేరలేడు. ఇప్పుడు అడకత్తెరలో పొగచెక్క మారిన బాలినేని కొడుకు భవిష్యత్తు కోసమన్నా కాంగ్రెస్లో చేరతాడా? గర్వాపసి. అతని రాజకీయం కాంగ్రెస్లోనే ప్రారంభమైంది. ఏది మరి స్వగృహ ప్రవేశం అని చెప్తాడా? అక్కడ ఉన్నది ఎవరు? షర్మిల కూడా వీళ్ళ కుటుంబం, ఇది బంధుత్వం ఉన్న దీంట్లోనే. బాలినేని బయటాడేం కాదు కదా, జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కదా. ఇప్పుడు మరి షర్మిల కనుక బాలినేని వస్తానంటే చేర్చుకుంటారు. అయితే ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడా ఫిక్స్ అయిపోయిందంటారా బాలినేని పార్టీ మారుతారని? ఇప్పటికే ఒంగోలు కార్పొరేటర్లు అందరూ కూడాను టీడీపీకి టచ్లో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో మరి అధిష్టానం కూడా ఫిక్స్ అవ్వడం వల్లే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో ఉందంటారా? అంటే మరి ఇప్పుడు ఇవాళ షర్మిల చేర్చుకుంటుందా? బాలినేని వస్తానన్నా షర్మిల చేర్చుకుంటుందా అంటే డౌటే. ఎట్లా? ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అది కూడా ఈతాన్లో గుడ్డే. అంటే ఏంటి? వాళ్ళు కూడా బినామీల కిందకే వస్తారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బినామీలే కదా. ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా జగన్ సంపదకి బినామీలుగానే మనం చూడాలి. ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి నీకు తెలుసు, ఏది వైసీపీ ఎంపీ, రాజ్యసభ, 1000 కోట్ల సంపద. ఆళ్ల రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు. ఏం చేశాడు? జగన్తో పంచాయతీ తేడా వచ్చింది, తేడా వస్తే తిట్టిపోయాడు, ఇటు షర్మిల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే జగన్ని దిట్టి షర్మిల దగ్గరికి వెళ్ళాడో, షర్మిల దగ్గర వారం రోజులు లేడు. ఇడుపులపాయ ఘాట్ దగ్గరికి వెళ్ళారు, షర్మిలతో పాటు గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా సాగనంపాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి సమాధి దగ్గర చేశాడు. వెంటనే ఏం జరిగింది? జగన్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అంటే షర్మిల ఎందుకు చేర్చుకోవద్దు బాలినేని అంటే అడుగుతున్నా. ఏమంటది? ఆర్కే లాగా నువ్వు కూడా చేస్తావా అన్నా అంటది. వాడు వచ్చాడు, చేరాడు, మళ్ళీ అటు పోయాడు, మరి రేపొద్దున కూడా నువ్వు జగన్ అన్న దగ్గరికి పోవన్న నమ్మకం ఏంటి అని అడిగితే, ఇప్పుడు ఇవాళ బాలినేని భవిష్యత్తు ఏంటి అంటే జగన్ని నమ్ముకునేమో మునగటానికి సిద్ధంగా లేడు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో అందరూ జంప్ మారిపోతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీలంతా తెలుగుదేశంతో టచ్లో ఉన్నారని, ఎమ్మెల్యేలు గెలిచిన 11 మందిలో ఎంతమంది ఉంటారో వాళ్ళకే తెలియని దీంట్లో. అటు పార్టీని జగన్మోహన్ రెడ్డి నడపలేడు. ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? జంప్ లేడు తాడేపల్లిలో, ఇవాళ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయి మళ్ళీ వారం రోజుల దాకా రాడంట. మనకేమని చెప్పారు? మీడియాకి ఏమని ఇచ్చారు? ఇవాళ అక్కడ ఏదో ప్రజా దర్బార్ పెడతాం, మేము కూడా ప్రజలతో కలుస్తాము, ప్రజల దగ్గర సమస్యలపైన వినతి పత్రాలు తీసుకుంటాడు మా నాయకుడు అనేసరికి కొంచెం ఆశ వచ్చింది కార్యకర్తల్లో, లీడర్స్లో. మనాడు మారాడు, జనంలోకి వస్తాడు కాబోలనుకుంటే అతనేంటి? టాటా బై బై చిరియో, ఎటు బెంగళూరు చేరిపోతున్నాడు. ఏమన్నాడు? అసెంబ్లీకి వస్తాగబ్బా, అసెంబ్లీకి వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటాలే వినతి పత్రాలు అన్నాడు. వస్తాడా? మనం చూసాం అసెంబ్లీలో ఎలా 3 నిమిషాలు ముళ్ళ మీద ఉన్నట్టున్నాడు. ప్రమాణ స్వీకారం చేయగానే జంప్ అన్నమాట. అంటే రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. ఇవాళ ఇక్కడ ప్రతిపక్షం లేదు అని రేవంత్ రెడ్డి అన్నాడంటే అదే కారణం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేనప్పుడు ఇక షర్మిలే ఇక్కడ ప్రతిపక్షం అన్న మాట మనం విన్నాం. ఇవాళ షర్మిలే మరి తల్లికి వందనం గురించి కూడా మాట్లాడింది. తల్లికి వందనం గురించి షర్మిల మాట్లాడిన వెంటనే ప్రభుత్వం నుంచి వివరణ కూడా వచ్చింది.
చేయాల్సిన విమర్శలు వైసీపీ చేయటం లేదు, నేనే ప్రతిపక్షం అని ఇవాళ షర్మిల దృఢంగా అక్కడ ఉన్నప్పుడు, అందరి కళ్ళు షర్మిల వైపు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇవాళ ఎంపీలు లేకపోతే ఈ ఎమ్మెల్సీలంతా కూడా షర్మిల వైపు వెళ్ళే అవకాశం ఉంది. బాలినేని భవిష్యత్తు బాలినేనికే తెలియాలి.